సో ఇక్కడ టీవీల్లోని వీడియోలోని చూడడం మొత్తానికి లైవ్ చూసేసాం. వచ్చేసాం పార్లమెంట్కి. ఇది పాత పార్లమెంట్. ఇప్పుడు నేను ఎక్కడ నిల్చున్నానో అది కొత్త పార్లమెంట్ అన్నమాట. ఏ ఉంది కదా నిజంగా సూపర్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా బ్రహ్మాండంగా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసినవి అన్నీ. సో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఉంటే బాగా అయిపోయేది. అదొకటి పెండింగ్ లిస్ట్లో. అవుతుంది, అయిపోతుంది. చూడండి మెజెస్టిక్గా న్యూ పార్లమెంట్ అండ్ ఓల్డ్ పార్లమెంట్. అసలు నేను న్యూ పార్లమెంట్ అంటే ఎక్కడ కట్టారో నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మొత్తం సెట్ అయింది. చూడండి ఎంత బాగుందో. పాత పార్లమెంట్ ఇది బ్రిటిష్లు కట్టింది. లోపలంతా చూసాం కానీ వీడియోస్ తీద్దాం కాబట్టి తీయలేదు. ఇది బ్రాండ్ న్యూ. ఢిల్లీలో ఏమైనా వేడుందా? పొల్యూషన్ వల్ల కాలిపోతుంది. ఆయన చాలా కష్టం ఢిల్లీలో. అమ్మ ఢిల్లీలో రోడ్లు చూడండి. నాకు ఊబర్ బైక్లన్నీ క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో ఆఖరికి ఆటో ఎక్కాను. నడుము పడిపోతుంది మాట. కోతులు గతుకులు అంతా. మరి మహానుభావుడు ఏం చేసాడో 10 ఏళ్ళ నుంచి నాకు తెలియదు కానీ అంత ఘోరంగా ఉందండి. అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు చూడండి. సో సెంట్రల్ ఢిల్లీ మనం వెళ్తున్నాం పార్లమెంట్కి. నాలుగు ఊబర్లు క్యాన్సిల్ మాట. మరి ఓపిక లేక బైక్ చేస్తే బైక్ కూడా ట్రాఫిక్ లో ఉంది. సరే అని ఆటో వచ్చింది మనకి. ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్దోళ్ళ దగ్గరికి. అది చూడండి. మనం సెంట్రల్ ఏరియాకి వచ్చేసరికి అంతా నీట్ గా అయిపోతుంది. ఇది మన విషయం. ఇది గురుద్వారా బంగ్లా సాహిబ్. చాలా ఫేమస్ ఈ గురుద్వారా. మీరు చూసుకుంటారు ఇంతకుముందు. ఒక్కసారి వస్తే వ్యూ చూపిస్తాం మీకు. చూడండి గురుద్వారా బంగ్లా సాహిబ్ మాట. ఈ లోపలికి వెళ్ళాను నేను ఒక 10 ఏళ్ళ బ్యాక్. ఈసారి అయితే టైం ఉంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్తా. ఎంత బాగుంది చూడండి. చూసారు కదా అందరూ పెద్ద పెద్దోళ్ళు ఇల్లు ఇవన్నీ. మినిస్టర్లు, ఎంపీలు. ఆర్ట్లో ఎదురుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ మాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసారా. మొత్తం ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఇదే. వచ్చేసాం సంసద్ మార్గ్. సంసద్ అంటే పార్లమెంట్ కదా. సో పార్లమెంట్ రోడ్కి అయితే వచ్చేసాం మనం. ఢిల్లీ టూర్ మాట. మొత్తం చూపిస్తున్నా. కొంచెం చల్లబడింది థ్యాంక్ గాడ్. నీతి ఆయోగ్ ఇవన్నీ పేర్లు వింటాం కదా. నీతి భవన్ ఇదే పార్లమెంట్. అక్కడ పోలీసులు ఉన్నారు. మళ్ళీ తీస్తే ఏ ఇష్యూ అని కొత్త పార్లమెంట్ వాల్ చూపిస్తున్నా. ఇది రైల్ భవన్ చూసారు కదా. మొత్తం హార్ట్ ఆఫ్ ఢిల్లీ చూడండి. సో ఇదిగోండి వచ్చేసాం పార్లమెంట్ హౌస్ కొత్తది. ఆ ఎదురుగా పాత పార్లమెంట్ ఉంటుంది. పక్కన నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఏం తీయచ్చో ఏం తీయకూడదో తెలీదు. సో ట్రై చేస్తున్నా. ఇదేదో హజరత్ బాబా దర్గా చూడండి. ఎవరో ఒక పెద్ద అయింది పీర్ది దర్గా చేశారు. సో పెట్టేశారు. బాబా నీమ్వాలే అంట పేరు. అదే పార్లమెంట్. చూడండి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంట్ బిల్డింగ్ వ్యూ చూడండి. ఇది పాత పార్లమెంట్ బిల్డింగ్. అసలు ఇన్నిసార్లు చూసి కళ్ళగా అన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అని. మొత్తానికి వచ్చేసాం పార్లమెంట్. చూడండి ఏది రికార్డ్ చేయొచ్చు ఏది రికార్డ్ చేయకూడదు తెలియదు. ఇది రాజ్యసభకి ఎంట్రన్స్. ఆ పక్కనే లోక్సభ. నేను ఊరికే అక్కడ తీయట్లేదు వీడియో. మళ్ళీ తర్వాత ఏదైనా ఇష్యూ వస్తుందేమో అని. సో ఇదిగోండి ఇది మొత్తం ఎంత బాగుంది చూడండి లోపల. ఇది కొత్త పార్లమెంట్ అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. పర్మిషన్ అడిగాను బాబు. మళ్ళీ తర్వాత నాకేం ఇబ్బంది రాకుండా. ఆ లోక్సభ దగ్గర కూడా తీయాలనుంది కానీ ఎందుకులే వద్దన్నారు కదా. ఓకే గాయస్ మొత్తానికి పార్లమెంట్ లోపలికైతే వచ్చేసాం. లోక్సభ రాజ్యసభ కొన్ని దగ్గరలో తీయడానికి ప్రాబ్లము. అంటే తీసి మన వీడియో వైరల్ వెళ్ళి తర్వాత క్వశ్చనింగ్ వస్తే నన్ను లోపల తీసుకొచ్చిన ప్రాబ్లం కాబట్టి తీయట్లేదు. కాకపోతే పార్లమెంట్ హౌస్లో ఉన్న ఎన్నో కళ్ళు పార్లమెంట్ ఎంటర్ అవ్వాలని ఎప్పటి నుంచో. అంటే ఎంపీగా ఎంటర్ అవ్వలేం కానీ అట్లీస్ట్ మామూలుగా విజిటర్గానే ఎంటర్ అయ్యాం. ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఏముందో మన దేవుడికి ఎరుకు. సో కానీ బ్రహ్మాండంగా అనిపించింది పార్లమెంట్లోకి రావడానికి. మీకు ఏమేమి చూపించచ్చో ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాను. ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో లేదు. మోదీ పెద్ద ఆయనేమో అమెరికా వెళ్ళిపోయి కాబట్టి ఆయన కలడానికి కాదు. కాబట్టి స్పీకర్ గారు
ఇక్కడ లోక్సభ స్పీకర్ గారు అయితే ఉన్నారో ఆయన కలడానికి ట్రై చేద్దాం. అవుతుందో లేదో గ్యారంటీ లేదు. తర్వాత నవంబర్ 22కి వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 23 వరకు. ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను నవంబర్ 22కి బయలుదేరి మళ్ళీ ఇండియా వచ్చేసి పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు విజిటర్స్ గ్యాలరీ వెళ్ళి క్వశ్చన్ అవర్ చూడాలని. లెట్స్ సీ. చూడండి, కాన్స్టిట్యూషన్ 26th January 1950. ఇది చూడండి పెండిలో అన్నమాట, పాత క్లాక్ భలే ఉంది. ఈ పైనుంచి హ్యాంగ్ అవుతుంది అన్నమాట, చూసారు కదా. ఇదిగోండి మొత్తం. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, దీని పేరు ఫూకో పెండులం అంట. ఫూకో అంటే ఫ్రెంచ్లో ప్రొనౌన్సియేషను, దాన్ని రాసేది కింద రాస్తాను. సో ఇదేంటంటే ఇది సస్పెండ్ అయింది కదా, సో ఎర్త్ గ్రావిటేషన్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆయన ప్రూవ్ చేసిన పెండులము. అంటే అందరూ మనకి అప్పుడు తెలుసు కదా, బిబ్లికల్గా చర్చ్లోని అందరూ ఏమన్నారంటే ఎర్త్ స్టేషనరీ అనేవారు కదా. సో దీంతో మనం ప్రూవ్ చేయొచ్చు. 10 గంటల తర్వాత వస్తే పెండులం ఇటు నుంచి ఇటు తిరుగుతుంటుంది, ఎందుకంటే నార్త్ సౌత్ కదా, ఎర్త్ లా తిరుగుతుంటుంది కాబట్టి. సో ఇది ఫూకో పెండులము. ఇదిగోండి ఎదురుగా ఏం రాస్తుందంటే, అయం నిజ పరోవేతి గణన లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. మా దేవనాగిరి మర్చిపోలేదు, చదువుతున్నా. సో ఇది మాట. ఇదిగోండి ఇది స్టార్ కాన్స్టలేషన్ ఉంది కదా. 1950 ఎప్పుడైతే మన భారతదేశం రిపబ్లిక్ అయిందో అప్పుడు ఎలా ఉండేవో గ్రహాలు, ఆ పైన సాటర్న్ శని గ్రహం, అక్కడ చంద్రుడు, అంతా అలా ప్లాన్ చేసింది అనమాట. సూపర్ ఉంది. ఇక్కడ చూడండి ఈ ప్యానల్స్ అన్నీ ఎలా ఉన్నాయో, అద్భుత. కొత్త పార్లమెంటు, అది సముద్ర మథనం. కానీ దీనికన్నా థాయిలాండ్ ఎయిర్పోర్ట్లోని సోనభూమి ఎయిర్పోర్ట్లో ఇంకా బాగుంటుంది. కానీ బ్రాస్ చూసారు కదా, అది కూర్మావతారం, విష్ణువు, మేరు పర్వతం, కరెక్టేనా, అది వాసుకి పాము, అటు రాక్షసులు, ఇటు దేవతలు, సముద్ర మథనం. ఇది పార్లమెంట్ సెంటర్లో ఉంది. ఆ లోక్సభ దగ్గర నాకు వీడియో తీయాలని కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుందని తీయలేదు, కానీ మీకు చూపిస్తున్నాను పార్లమెంట్. చూడండి, ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ. మొత్తం ఈ లోపల రకరకాలు ఎగ్జిబిట్లు ఉన్నాయి, ఫ్రెస్కోస్ ఉన్నాయి. చూడండి మొత్తం భారతఖండం, వేద. సో మొత్తం పార్లమెంట్ కాన్సెప్ట్స్ వేదాలు ఉన్నాయి. సభ, సమితి, సంసద్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన ఇతిహాసాలు, కృష్ణుడు, అర్జునుడు. చూడండి అసలు ఫ్రెస్కోస్ అయితే అదిరిపోయి, నా వీడియో చూసిన దానిలో 99% కన్నా ఎక్కువ ఈ లోపలికి రాలేరు. కాబట్టి నేను వచ్చి మీకు చూపిస్తాను. ఇదేదో టైంపాస్ ఫ్రీ అని కాదు. చూడండి, గాంధార దేశం, ఆఫ్ఘనిస్తాన్ అంతా రాసింది. కాశీ, పుండ్, అమరావతి, ఆంధ్ర. అసలు పార్లమెంటు ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ప్రతి అది కాకుండా ప్రతి ఫ్రెస్కోలో కూడా అమరావతి, ఆంధ్ర రాసింది. ఎందుకంటే ఆంధ్ర అప్పుడు కాకతీయులు కూడా ఆంధ్ర రాజులని అంటారు. ఎవరైనా నేను చెప్పిన తప్పు అయితే కరెక్ట్ చేయండి. శాతవాహనులు పరిపాలించింది వాళ్ళ రాజధాని అమరావతి కాబట్టి ప్రామినెంట్గా అమరావతి అయితే లిస్ట్ అయ్యింది. అందుకే అది మన రాజధాని. జానపదాలు, బుద్ధ అండ్ జనసంఘ్. సో చాలా 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 బాగుంది. చాణక్య, కౌటిల్య అంటారు కదా చాణక్యని. సో మ్యాకియావెల్లీ ఆఫ్ ఇండియా, చాణక్యుడు మొత్తం. సో భారతదేశపు మహోన్నతం అంతా చూపిస్తున్నాడు. కురుక్షేత్ర రాసింది, ఆంధ్ర రాసింది, మళ్ళీ దంతపూర్ అంట, కళింగ. దంతపూర్ కళింగ, అదే నేను ఒడిశా దగ్గర. అమరావతి రాసింది, ప్రతి దగ్గర కూడా అమరావతి ఉంది చూసారా. అందుకేనేమో ఆయన చూస్ చేసుకున్నారు రాజధానిగా ఆ పేరు. మొత్తం అద్భుతంగా ఉన్నాయి అసలు. ఇవన్నీ బోర్ పట్టించకుండా అన్నీ తొందరగా చూపిస్తున్నాను, ఫ్రెస్కోస్ అన్నీ. ఏకం సదా విప్లవం అంటే గుజ్బంస్. బా లోపలికి వస్తాను చూస్తాను అనుకోలేదు, అదృష్టం. ఇది పార్లమెంట్ సెషన్ నవంబర్ 23న మొదలవుతుందంట, డిసెంబర్ 22 వరకు. మళ్ళీ వచ్చేస్తాను, అప్పుడు మన ఎంపీలతోని, మినిస్టర్లతోని అందరితో తీసుకోవాలి. అదొక కోరిక మాట ఎప్పటి నుంచో. చూడండి, మెగాస్తనీస్ ఫాహియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, పాత పార్లమెంటు, మోడర్న్ ఇండియా, మన ఈవీఎంలు ఇవ్వండి. సో ఇదిగోండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
బుక్ ఓపెన్ అవుతుంది. సత్యమేవ జయతే. సో ఇక్కడ ఉంది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఫ్రెంచ్ 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్లో దాంతో స్టార్ట్ అయింది లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తర్వాత అమెరికా 1776 అయింది, కానీ అక్కడి నుంచి వచ్చింది మన కాన్సెప్ట్. చూసారు కదా, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, సిటిజన్షిప్ మొత్తం ఈ కాన్స్టిట్యూషన్లో నేను చూడాలి, నేను ఇండియన్గా పరిగణిస్తానా లేదా అని. ఓసీఏ కార్డు ఉంది కదా, సో అది విషయం. కానీ సూపర్ ఉంది. అని ప్రపంచంలో గ్రేటెస్ట్ ట్రావెలర్స్ మెగస్తనీస్ ఇండికా బుక్ రాసింది ఫాహియన్. ఈయన ఎవరన్నా తెలియదు, నూనిజ్ ఈచో. సో మన ట్రావెలర్ కాబట్టి ఈవీఎం ఎలా పనిచేస్తే చూపిస్తాను కదా. मैम हमारे यहाँ फिर ईवीएम आई, मॉडर्नाइजेशन हुआ। ये मैम हमारे यहाँ पहले बैलेट पेपर हुआ करता था उस समय जी। फिर ईवीएम आई, ईवीएम पे मैम हम नेल्स पे रिपीटेशन ना हो उसके लिए इंक लगाते हैं। उसके बाद जो भी हमारा फेवरेट कैंडिडेट होता है उसको बटन दबा के हम सिलेक्ट करते हैं। ये उस प्रोसेस को प्रेजेंट करते हैं। సో ఇవన్నీ యాక్చువల్ లోక్సభ అటు, రాజ్యసభ ఇటు. సో భారతదేశపు రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు, డ్యాన్సులు చూసారా. మా 3 స్టేట్లు ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ అన్నీ అంటుకుని ఉన్నాయి. లక్కీగా తెలంగాణకి ఒడిశాకి బార్డర్ ఉన్నట్టుంది, నాకు తెలియదు, సో చూడాలి, కొంచెం ఉన్నట్టుంది. సో మా 3 స్టేట్లు ఇవి. ఇటువంటి రకరకాల డ్యాన్సులు ఇక్కడ ఉన్నాయి. అద్భుతంగా ఉంది అసలు. యాక్చువల్లీ టోటలీ వర్త్ ఇట్ రావడం. చూసారా అన్ని రకాల డ్యాన్సులు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇండియన్ ఫోక్ డ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వచ్చి చూడండి. విలాసిని నాట్యం, ఆంధ్ర నాట్యం, వీరనాట్యం, డప్పు, భామా కలాపం కదా, తప్పు ఉందండి అనుకుంటా. తెలంగాణ కొడితే ఒగ్గు కదా, డప్పు డ్యాన్సు, దింస అంటే ఆంధ్ర. అది ఏంటి అలాగా కలిపారు. దింస డ్యాన్స్ అరకులో చేస్తారు. లంబాడి, పేరిణి, శివతాండవం, గుస్సడి. సో ఈ దింసా డ్యాన్స్ అయితే ఆంధ్ర కూడా వస్తుంది మా ఒడిశా. సవారీ, ఘుమారా, పైనక, మునారి, చావు డ్యాన్స్ సూపర్ ఉంటుంది, చూశాను. ఇలా కొట్టుకొని చూసుకోవచ్చు. ఇవైతే పూర్తిగా త్రిపుర, మణిపూర్ అన్ని రకాలు, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. తప్పెట గుళ్ళు అంట. చూడండి మన ఆంధ్రాలో ఉన్నో నాకే తెలియదు. ఇది చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది చూడండి, వాహ్ ఏమైనా ఉందా. నటరాజ్. ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథకళి, మోహిని అట్టం, సత్రియ, మణిపురి. జోక్ ఏంటంటే భరతనాట్యం సౌత్, కూచిపూడి సౌత్, ఒడిస్సీ సౌత్, కథక్ నార్త్, కథకళి సౌత్, మోహిని అట్టం సౌత్. సో 5. సో సౌత్ ఇండియా కల్చర్ చూడండి, ద గ్రేట్. ముద్రాస్, సో మొత్తం పట్టచిత్రాస్. ఇవి రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం వాడేవి, పేర్లు నాకు తెలియదు. ఎన్ని రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూసారు కదా. చూసారా విజువల్గా డెమాన్స్ట్రేషన్. ఇది పెట్టుకొని మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సౌండ్లు వినిపిస్తాయి అన్నమాట. సో రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ట్రై చేయొచ్చు. ఇది పెట్టుకొని ఇక్కడ నొక్కుతాం. తబలా అంటే తబలా, వీణ అంటే వీణ, అవన్నీ వస్తాయి. బ్రహ్మాండంగా ఉంది. చూసి చూసారు కదా. లాంగ్వేజ్ రకరకాలు చూసేవారు. బాంగ్రా, డోలు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దక్షిణ భారతం, నగాడ, అన్ని రకాలు జానపద మరియు గిరిజన సంగీత వాద్యాలు భారతదేశ సంస్కృతి వారసత్వానికి గొప్పగా తోడ్పడ్డాయి. ఈ ప్యానల్ ప్రతి రాష్ట్రం బ్లా రాసింది. సీరియస్ సౌండ్ రాదా. సూపర్. చూడండి మొత్తం కళాఖండాలు. ఇందులో ఎన్ని ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. దక్షిణేశ్వర టెంపుల్. ఏ ఉన్నాయి అసలు నిజంగా. మయూరాసన్ అంట.
చూసారు అన్ని రకాలు. తాజ్మహల్, ఇది బాంబ్ జీసస్ చర్చ్ అనుకుంటా, గోవా. కరెక్టేనా? గుర్తురాట్లేదు. హంపి రాసి ఉంటాయి, ఎందుకు మనం ట్రై చేయడం. ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఉందా? ఇది కేరళ స్టైల్లో ఉంది, అది తమిళనాడు స్టైల్లో ఉంది. చూడగానే చెప్పచ్చు కొంచెం ఆర్కిటెక్చర్. అది భలే ఉందబ్బా. మనం చూసిన పార్లమెంట్ చిన్నది అంతే, ఇంత బ్రహ్మాండంగా ఉందో. ఈ టెంపుల్ చూస్తే మహాబోధి టెంపుల్ లాగా ఉంది, మహాబోధి బోధిగయలోని అనిపిస్తుంది. ఇది జార్ఖండ్ అనుకుంటా, గిరిద్, అది దక్షిణేశ్వర్. బాగానే గుర్తుపడుతున్నామే, నాట్ బ్యాడ్. సూర్య నమస్కారం అంట. రకరకాల ప్యానల్స్ భలే ఉన్నాయి. నేను పుట్టిన రాష్ట్రం కోణార్క్, మొక్కసాల, లేపాక్షి అనుకుంటుంది, నంది లేపాక్షి అనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా. ఇది ఛత్తీస్గఢ్, సిర్పూర్ అనుకుంటా. పక్కన లేపాక్షి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ చూపించేసాం, ఒడిశా చూపించేసాం. సూపర్. గోల్డెన్ టెంపుల్, హవామహల్. ఇది బాజీనాథ్ టెంపుల్ అనుకుంటా, జ్యోతిర్లింగం. గైజ్ ఎప్పటి నుంచో ఒక కళ, పార్లమెంట్ హౌస్ చూద్దామని. ఇప్పుడు బ్రాండ్ న్యూ కొత్త పార్లమెంట్లో ఉన్న, పాత పార్లమెంట్ అయితే మూసేశారు కదా. అసలు ఇక్కడ అవసరం ఉంది, నేను ఏవేవి రికార్డ్ చేయగలను అవి రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. పార్లమెంట్ బిల్డింగ్, లోక్సభ ఎదురు కూర్చొని ఉన్నా, ఫీలింగ్ గుడ్. సో ఎక్కడ టీవీల్లోని వీడియోలోని చూడడం, మొత్తానికి లైవ్ చూసేసాం, వచ్చేసాం పార్లమెంట్కి. ఇది పాత పార్లమెంట్, ఇప్పుడు నేను ఎక్కడ నిల్చున్నానో అది కొత్త పార్లమెంట్ అన్నమాట. ఏ ఉంది కదా నిజంగా, సూపర్. సో ఇదిగోండి సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంటు. ఒకవైపు లోక్సభ, ఒకవైపు రాజ్యసభ. ఇది పాతది, కొత్తది అయితే నేను తీయలేదు ఎందుకంటే ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి కదా. అసలు బయట నుంచి చూడండి ఎలా ఉందో. నెహ్రూ ఆయన, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, ఆయన ఎవరు? అంబేద్కరా ఏంటి? అంబేద్కర్ కాదు, ఎవరు తెలియట్లేదు, జూమ్ చేశా. మిగతా ముగ్గురు తెలిసిపోతున్నారు బాగా. సో ఇది గైస్ సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రాజ్యసభ, లోక్సభ అందరికీ అడ్రస్ చేస్తారు కదా, సో అది. సో కొత్త పార్లమెంట్ వచ్చాక ఈ పాత పార్లమెంట్ లోపల ఉండే స్టాచ్యూస్ అన్నీ పెట్టారు ఇక్కడ. దీని పేరు ప్రేరణా స్థల్. సో మన పాత పార్లమెంట్ నుంచి ఇదిగోండి ఈ పిల్లర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ తీయొద్దన్నారు కాబట్టి తీయట్లేదు. లాబీ ఇదిగోండి. ఇంత సాయంత్రం అయినా కూడా కొంచెం వేడిగా ఉంది కానీ భలే ఉంది అసలు ఎక్స్పీరియన్స్. పార్లమెంట్లో నడుస్తుంటే అద్భుతం. సో ఇవ్వండి ఓల్డ్ పార్లమెంట్ లాబీ, మొత్తం రౌండ్ తిరుగుతున్నాం. ఇది ప్రేరణా స్థల్ మీకు చెప్పే కదా. మహాత్మా గాంధీ, మొత్తం లోపల ఉన్న స్టాచ్యూస్ అన్ని కొత్తది వచ్చేసాక ఇలా పెట్టారన్నమాట. చూసారు కదా మొత్తం. అది ఇవ్వండి రెండు ఉంటాయి కదా, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్. హోమ్ మినిస్టర్ గారు అయితే ఇందులో ఉంటారన్నమాట. ఇది నార్త్ బ్లాక్ మాట. పార్లమెంట్ లోపల నుంచి అన్ని పేర్లు వినడం కదా, అన్ని ఐడియా ఉంది కానీ ఇలా ఫస్ట్ హ్యాండ్ చూడడం సూపర్ ఉంది. సో పార్లమెంట్ అంతా తిరుగుతున్నాం కదా. ఇది విజయ్ చౌక్ మాట, చూసారు కదా, విజయ్ చౌక్. ఇందాక చూసాం కదా నార్త్ బ్లాక్. అలా అనిపిస్తుంది, ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. సో పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏం తీయొచ్చో ఏం తీయకూడదో తెలీదు అని. లోపల చూడండి, బయట అయితే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంది కానీ లోపల చాలా చాలా బాగుంది, అల్ట్రా మోడర్న్. చూడండి మెజెస్టిక్గా న్యూ పార్లమెంట్ అండ్ ఓల్డ్ పార్లమెంట్. అసలు నేను న్యూ పార్లమెంట్ అంటే ఎక్కడ కట్టారో నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మొత్తం సెట్ అయింది చూడండి ఎంత బాగుందో. పాత పార్లమెంట్ ఇది బ్రిటిష్లు కట్టింది. లోపలంతా చూసాం కానీ వీడియోస్ తీద్దామన్నారు కాబట్టి తీయలేదు. ఇది బ్రాండ్ న్యూ, కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో కట్టారు కానీ లోపలైతే చాలా బాగుంది. సో పార్లమెంట్ హౌస్, న్యూ ఢిల్లీ. చూడండి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంట్ బిల్డింగ్ వ్యూ చూడండి. ఇది పాత పార్లమెంట్ బిల్డింగ్. అసలు ఇన్నిసార్లు చూసి కళ్ళగా అన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అని. మొత్తానికి వచ్చేసాం పార్లమెంట్.
సో అదిగోండి ఒరిజినల్ గా తెలంగాణ నుంచి కానపర్తి శ్రీనివాస్ గారు నాకేమో కాన్స్టిట్యూషన్ గిఫ్ట్ చేశారు. ఎక్కడ? పార్లమెంట్ హౌస్ దగ్గర. థ్యాంక్ యూ సార్. అమేజింగ్ ప్లెజర్. యా, అసలు ప్రౌడ్ ఇండియన్. అద్భుతంగా అనిపించింది. 195 అవుట్ ఆఫ్ 195. థ్యాంక్ యూ సార్. సో హ్యాపీ అవునండి టు బి హియర్. యా. సో శ్రీనివాస్ గారు మన స్పీకర్ గారితో ఉంటారు, లోక్సభ స్పీకర్. సార్ మొత్తం అసలు పార్లమెంట్ ఇలా చూస్తామని ఇప్పుడు అనుకోలే, ఇంత క్లియర్ గా. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చూపిస్తాను. సూపర్, ఇది చాలండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి మొత్తం పార్లమెంట్ అంతా తిరిగేసాం. ఎంత తీయాలో అంతే తీసాను, ఎక్కువ తీయలేను కదా, లోపల ప్రోటోకాల్ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. మన వీడియో వైరల్ వెళ్తే మళ్ళీ పట్టుకుంటారు, ఎందుకులే అని ఏది పర్మిషన్ ఉందో అదంతా తీశాను. నేనైతే మొత్తం చూశాను, రాజ్యసభ, లోక్సభ, సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ అన్ని, ఎక్కడైతే ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారో లోక్సభ ఎంపీలకి, రాజ్యసభ ఎంపీలకి. ఏంటో ఈ ట్రిప్ చాలా అద్భుతం. ఒకటోటి మిస్ అయిపోయాను, పెద్ద ఆయన్ని కలడానికి, ప్రధానమంత్రి గారిని. తర్వాత డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడం లేదు ఈసారి. కానీ నెక్స్ట్ టైం పక్కా. అన్నీ అయిపోతే ఇంకా మనకి ఇంకా మోటివేషన్ ఉండదు. సో 2 మిగిలిపోయి, ఆ 2 కోసం మళ్ళీ స్ట్రగుల్ చేసి అవి కూడా చేసేద్దాం. పెద్దాన్ని అయితే డెఫినెట్గా కలాలి, డ్రీమ్ మాట. సో వెళ్ళిపోయే ముందు లాస్ట్ మినిట్ షాపింగ్ ఇంత బాగా అయింది, చేతులు పడిపోతున్నాయి. మా ఆవిడ చెప్పిన లిస్ట్ ఇంకా అవ్వలేదు, ఇంకేవో మిగిలిపోయి. సో దాని గురించి ఎదుగుతున్నా. ఇవ్వండి, ఇవంతా మూట. ఇవి సామాన్లు ఎలా పడతాయో తెలియదు నాకు, ఇప్పుడు పట్టించాలన్నమాట. అది ఛాలెంజ్. రవి చూడండి, రవి. సో బిర్యానీ బ్లూస్ అంటే తిన్నాక వచ్చాం. దిస్ నో లవ్, అంటే హైదరాబాద్ బిర్యానీలో ఉండదు, ఇదంతా తీగా ఉంది. సో స్పైసీ చేయమని చెప్పాము, చూద్దాం ఎలా ఉంటుందో. బిర్యానీ ఇవ్వండి, అన్ని రకాల బిర్యానీలు. సో మనం ఫైరీ బిర్యానీ చెప్పాము, స్పైసీ ఉంటుందని. హైదరాబాదీ దమ్ బిర్యానీ విత్ మిస్టర్ సంకేత్. సో కార్నట్ ప్లేస్ లో బిర్యానీ బ్లూస్ అంట. చూద్దాం బిర్యానీ ఎలా ఉంటుందో. ఢిల్లీ బిర్యానీ అంత బాగోదేమో, కానీ ట్రై చేద్దాం. నువ్వే సర్వ్ చేయాలి. హైదరాబాదీ దమ్ బిర్యానీ తీసుకొచ్చి చిరికిచ్చేసాడు. ఏంటిచ్చాడు? చిరికిచ్చేసాడు అంటున్నా. ప్లేస్ చిన్నగా ఉంది కదా, ఎంత సర్వ్ చేస్తాం నాకు ఐడియా లేదు. రోజంతా బాగా అలసిపోయాము, తినలేదు. హైదరాబాదీ బిర్యానీ కూర్చొని దమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాడు. కుండలో పాట్లో ఇచ్చాడు, మట్టి కుండలోని. చాలా చాలా టేస్టీ ఉంది నిజంగా. బాగుంటుంది లేదా బాగుంటుంది. నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, అంత తీది ఉంది, తెలంగాణ. ఇదే స్పైసీ చేయమని చెప్పాం. సూపర్ ఉంది. సో కార్నర్ ప్లేస్లోని ఇన్నర్ సర్కిల్ బిర్యానీ ప్లేస్ ట్రై చేయండి. రాత్రి పాలికా బజార్కి వచ్చాం, చూద్దాం.